నమస్తే నవ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ నుండి పూర్తిగా అవుట్ అయిపోయినట్టే. ఇంకా 500 కోట్ల భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం మెప్పించలేకపోయింది. శంకర్ బ్రాండ్ కానీ చరణ్ క్రేజ్ కానీ సినిమాని ఏ దశలోనూ లేపలేకపోయింది. చాలామంది గేమ్ చేంజర్ సొసైటీకి అవసరమైన సినిమా అని, అలాంటి గొప్ప సినిమాలని ఎవరూ ఆదరించరని, పుష్ప లాంటి స్మగ్లింగ్ క్యారెక్టర్తో సినిమా తీస్తే ఎగబడి చూస్తారని ఏదేదో మాట్లాడుతున్నారు ప్రెస్ స్టేషన్లో. అయితే ఇవన్నీ గాలి కబుర్లే. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ అయినా మాస్ మసాలా సినిమా అయినా సరే చెప్పాల్సిన రీతిలో కథని చెప్తే ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో చూడరు, పట్టించుకోరు అనేది పూర్తి అవాస్తవం. అదొక బ్రెయిన్లెస్ ఎలిగేషన్. అసలు ఆ మాటకు వస్తే శంకర్ ఓల్డ్ మూవీస్ అయినా ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, భారతీయుడు, జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే కదా, మరి ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదా? అంతెందుకు, మొన్న 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది. ఇప్పటి యువతకి అదొక స్ఫూర్తిదాయకం. మరి ఆ సినిమాని చూడలేదా? హిట్ చేయలేదా? ఆడియన్స్ ఎగబడి చూశారా ఆ సినిమాని? గేమ్ చేంజర్ మూవీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, డెమోక్రసీ అని ఎలాంటి మెసేజ్ లేదు. పైగా అతుకులతో సినిమా తీశారు. రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి డీటెయిల్గా మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీ మొదటి షోకే పూర్తి డిజాస్టర్ టాక్ని మూట కట్టుకుంది. డే 1 కలెక్షన్స్ కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మొదటి నుంచి అసలు హైపే లేదు. అది డే 1 కలెక్షన్స్లో చాలా స్పష్టంగా కనిపించింది కూడా. సినిమా మొదటి రోజు 51 కోట్ల షేర్, 84 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీ మేకర్స్ ఏమో వచ్చిన దానిపైన ఏకంగా 102 కోట్ల ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసి 186 కోట్లు వచ్చినట్టు ఒక పోస్టర్ దించారు. దాంతో గ్లోబల్ స్టార్ కాస్త ఫేక్ స్టార్గా మారిపోయాడు. రామ్ చరణ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బ సినిమా పైన భారీగా పడింది. ఇంకోటి ఏంటంటే ఇతర సినిమాలకు కూడా ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసి పబ్లిసిటీ చేసుకుంటారు. ఒక 10 కోట్లు 20 కోట్లు అంతే. అది కూడా హిట్ అయిన సినిమాలకి మాత్రమే, కలెక్షన్స్ పెంచుకోవడానికి. కానీ గేమ్ చేంజర్ మూవీ టీం ఏకంగా ఒక ఫ్లాప్ సినిమాకి 100 కోట్లకి పైగానే ఫేక్ కలెక్షన్స్ వేశారు. ఇక్కడ ఇంకా కామెడీ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ అంటూ పోస్టర్లో వేసిన 186 కోట్లు ఇప్పటికి రాలేదు. ఈ సినిమా ఇంకా ఆ కలెక్షన్స్కి కోటి దూరంలో ఉంది. అంటే ఈ సినిమాకి 19 రోజుల కలెక్షన్స్ అన్ని కలిపి కూడా 186 కోట్లు రాలేదన్నమాట. గేమ్ చేంజర్ మూవీ 19 రోజులకు గాను 185 కోట్ల గ్రాస్, 108 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 116 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పట్లో అది అయ్యే పని కాదు. ఫైనల్గా ఆచార్యని మించిన లాసెస్ పెట్టింది కంగువా రాధేశ్యామ్. తర్వాత థర్డ్ ప్లేస్లో గేమ్ చేంజర్ మూవీకి ఒక కుర్చీ దొరికింది. మరి గేమ్ చేంజర్ మూవీ ఫేక్ కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అని చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.